నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండూరుపాలెం గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నేతలు సన్నారెడ్డి చంద్రభూషణ్ రెడ్డి, సన్నారెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ శైలజారెడ్డి, దుగరాజపట్నం సర్పంచ్ రావణి వారి అనుచరులతో కలిసి సుమారు 100 మంది గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వాకాడులోని షాదీ మంజిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వాకాడు మండలంలోని కొండూరుపాలెం, దుగరాజపట్నం తీర గ్రామాల వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. వాకాడు మండలంలో తీర గ్రామాల నేతలు చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని ఆయన తెలిపారు. నాయకులందరూ సమిష్టిగా పనిచేసి వాకాడు మండల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. త్వరలో జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం ఏదైతే మాట్లాడితే అతని కట్టుబడి తెచ్చుకున్నాం. ముందుగా గొప్పగా చెప్పుకోవాల్సిన మాటలు కూడా చెప్తాను. ఈరోజు మన ఎలక్షన్స్ జరిగితే చంద్రబాబు అన్న మాకు అపోజిషన్గా చేశాడు. ఆ ఊళ్ళో మమ్మల్ని హైలైట్ చేశాడు. కానీ ఈరోజు ఎంత పోట్లాడినా మరన్నా ఈరోజు గొప్పగా ఆయన ఆహ్వానించినందుకు అతనికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే అందరూ గమనించాలి. రెండోది ఎమ్మెల్యే గారు అత్యంత సన్నిహితుడు చంద్రభూషణ్, అత్యంత సన్నిహితుడు. ఒకసారి మా ఎమ్మెల్యే గారితో కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఒక కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏమన్నా వస్తే వాళ్ళు ఎంత చదువుకుంటారో ఎట్టి పరిస్థితుల్లో సునీల్ ఆధ్వర్యంలో పనిచేస్తే మళ్ళీ ఆయన అట్లాంటి పరిస్థితి చంద్రభూషణ్కి ఎమ్మెల్యే గారికి ఉండే అటాచ్మెంట్. అదేవిధంగా ఈ రోజు మనం మంచి నిర్ణయం తీసుకొని ఆయన మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. మనందరినీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేసేదానికి సిద్ధమా లేదా? నాయకత్వం అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నా. అలా పక్కనే మీరు మాట్లాడారు. ఇంకొక మాట, ఒక యువ నాయకుడు మత్స్యకారు కమ్యూనిటీ రాబోయే రోజుల్లో మహేంద్ర ఎక్కడున్నావో సునీలతో పని చేయడం అలవాటు చేసుకో. మత్స్యకారులో నువ్వు ఎంత స్థాయికి పోతావో, నేను ఎంత ప్రేమిస్తాడో, అభిమానిస్తాడో మత్స్యకారులు అందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఏ అడుగైతే గతంలో వేయలేకపోయాడో ఈ రోజు మంచి అడిగేస్తున్నాడు సునీలన్న ఆధ్వర్యం. అంటే మనము కలిసి రేపందరం కలుసుకున్న తర్వాత సునీలన్న ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీలో మనందరం కలిసి పనిచేయాలా. చంద్రభూషణ్ కానీ, రామచంద్ర కానీ, మహేంద్ర కానీ అయితే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాం? మనం సునీలన్న నాయకత్వం వదిలేలా అంతే. మనం తెలుగుదేశం పార్టీలో చేస్తున్నాం. నిజమా కాదు? కూటమి ప్రభుత్వం కాబట్టి నేను కూడా వచ్చాను. నాకు నాకు ఇష్టం నాకు చెప్తే ఆల్రెడీ కొత్త కాదు, ఈ గ్రామానికి ఎంతో సేవ చేసింది. ఈ రోజు కాదు, పాత రోజుల్లో గవర్నమెంట్ లో మనం ఎందుకు చేసామో మండలంలో మర్చిపోకూడదు. పోయినసారి గవర్నమెంట్ లో మన దేశంలో అభివృద్ధి ఈ మండలంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. మళ్ళీ తిరిగి ఇప్పుడు అలాంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. దాన్ని స్వాగతించాను. అందరూ పార్టీని బలోపతి చేయడానికి ఇంతమంది కొత్తగా జరుగుతున్న మా లీడర్లు, మా అన్నలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఎందుకంటే అద్భుతంగా మనం స్థానిక సంస్థ ఎన్నికల్ని బలోపేతం చేసుకునేదానికి ఇదొక నిదర్శనం. గతంలో కొంతమంది చవాకులు పెళ్ళారు. ఎందుకంటే ఒక ఆయన ఇంతకు ముందు 2024లో పార్టీ వచ్చిన మాదే స్థానిక సంస్థల ఎన్నికలు మేమే డంకా మోగిస్తామని మాట్లాడాడు. అయ్యా, ఇది మీకు నిదర్శనం. ఈ రోజు తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు
పై నుంచి నిధులు తీసుకొని వచ్చి అనేక సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఏంటంటే చురుగ్గా పాల్గొనడం ఆయన కృషి ఎంతో ఉంది. దానికని అందరూ వైకల్పా నుంచి తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరుగుతుంది. మన అందరం కొత్త పాత అనేది తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మండలంలో తెలుగుదేశం జెండా ఎగరేసి ఇదే మనం ఎమ్మెల్యే గారికి ఇచ్చే గిఫ్ట్. అట్లా కాకుండా ఒకరికొకరి మనసు మధ్యలో పెట్టుకొని రేపు ఇది చేస్తే దానిలో ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేసి మనం తెలుగుదేశం జెండా ఎగరాల్సిన బాధ్యత వాకాడంలో ఎంతైనా ఉంది. మనం ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కానీ అదేవిధంగా ఎంపీపీ కానీ ఇవన్నీ గెలుచుకొని మన ఎమ్మెల్యే గారికి మనం గుర్తుగా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అందరినీ సాధారణంగా పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒకటే తెలియజేస్తున్నా, గతంలో తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక లీడర్, అది మా మధురెడ్డి గారు ఒకటే అని చెప్పి ఎక్కడ గర్వంగా చెప్తాం. తర్వాత ఆయన ఉన్నప్పుడు మొత్తం అన్ని ఊళ్ళలో కూడా పేద వర్గాల వారు నాయకత్వం వహించేవాళ్ళు. శక్తి సరిపోక ప్రతి దగ్గర కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్నాం. ఆ కృష్ణమూర్తి ఇద్దరే ఆ రోజు ఇక్కడ అవకాశం చూస్తే. తర్వాత నా ఎమ్మెల్యే ఎలక్షన్, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నా విజయన్న వచ్చిన తర్వాత విజయన్నతో పాటు మా జనార్దన్ రెడ్డి గారు, మా నందగోపాలన్న అన్న, పెద్దలు ద్వారకన్న, మా ప్రసాద్ అయ్య, హరీష్, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎప్పుడూ మైనస్లో ఉన్నటువంటి ఈ వాకాడు మండలంలో దాదాపు 6-7 వేలు మైనస్ ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ. మాకు 500 మైనస్ వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి నిజంగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం. అప్పుడు భయపడేవాళ్ళం, వాకాడులో ఏజెంట్లు పెట్టారంటే మాకు కనిపించేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళం. మనోజన్ ఉన్నంతవరకు ఇబ్బంది లేదు. మనోజన్ లేని తర్వాత మా గౌరవంగా లేదు. మా విజయంలో వచ్చిన తర్వాతే నేను ఎక్కడ కూడా ధైర్యంగా చెప్తాను. ఈరోజు మా విజయంలో వచ్చాడు కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర కూడా అన్ని కులాల వాళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఇబ్బంది పడినటువంటి కార్యక్రమం ఈ వాకాడు మండలం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదో అప్పటికి నాది చంద్రబాబు అన్నది ఈరోజు మొట్టమొదట ఆ రోజు మనోజన నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసినప్పుడు నాకు ఆయన చేసేటువంటి సహాయం అంతా ఇంత కాదు. ఆ రోజు నా గెలుపులో కూడా ఇద్దరు కూడా సహాయం చేశారు. అదేవిధంగా ఆయనలో మంచితనం ఏంటంటే ఏదన్నా కార్యకర్తకి ఇబ్బంది జరిగితే ఎంతకన్నా మూడుకుంటాడు. అదే కావాలి ఎందుకంటే ఒక రోజు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఆ రోజు ఒక అతన్ని లోపల వేశారు పోలీసు వాళ్ళు. నేరుగా వచ్చేసాడు గెస్ట్ హౌస్కి. నువ్వు వేరే అబ్బాయి ఎలా ఎక్కడికారు లేదంటే స్టేషన్ పోదమ్మా అన్న, మనం అపోజిషన్లో ఉన్నామన్నా అంటే కుదరదబ్బాయి నువ్వు పోతావు పొమ్మటం స్టేషన్. అట్లా ఉంటేనే ఈరోజు మీ అందరూ అభిమానాన్ని కోరుకున్నాడు అన్న చంద్రబాబు రెడ్డి గారు కూడా. అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ టక్కఫర్గా ఉన్నాం. కానీ ఈరోజు మొదలన చంద్రబాబు అన్న సేనన్న ఒకటి అయ్యారు. మీరు కూడా ఒకటి అవ్వాలా. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటి అవ్వాలా. రాబోయే రోజుల్లో అక్కడ ఎన్నికలు అనేవి జరగకూడదు. ఏం జరిగినా ఏకగ్రీవంగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒకటే తెలియజేస్తున్నా, మిమ్మల్ని ఒక్క నిమిషం అయినా నేను ఆహ్వానిస్తున్న పార్టీలో. ఎందుకంటే బాబు ఒక్క సెకండ్ అన్న, మనము ఒక పార్టీలో కొనండి. అది వైఎస్ఆర్సీపీ లాగా క్రమశిక్షణ లేని పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ. దీంట్లో క్రమశిక్షణ ఉంది కాబట్టి ఈరోజు లీడర్స్ ఈ విధంగా కూర్చోన్నాం. లేకపోతే మాది కూడా గందరగోళం అయిపోయినాం. కాబట్టి పార్టీకి అనుగుణంగా మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం. అందరినీ ఆహ్వానిస్తాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో
మీరు మా సభ్యులు, మా సొంతోడు అంటే రెండో మాటలేదు. ఏమి జరిగినా ఇబ్బందులు అయితే అన్న, మా మొదన్న, చంద్రభూషణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు, మాట్లాడుకుని పనిచేస్తారు. అంతేగాని వేరే విధంగా పనిచేసే సమస్య లేదు. అలాగే ముఖ్యంగా మీ గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప గతంలో ఎవరు రోడ్డు వేయరా. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న కూడా నేను దాదాపు రాజ్యసభ సభ్యుల సంబంధించిన నిధులు కూడా తీసుకొచ్చి మీ ఊరికి ఇచ్చా. మొదలు అడిగితే ఈరోజు కూడా దాదాపు 30 లక్షలు రోడ్డు వేయించా మీ ఊరికి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మొదలు ఉన్నప్పుడు అన్ని కూడా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లోని 24 గంటల 3-ఫేజ్ విద్యుత్ సరఫరా కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ వాకాడు సబ్స్టేషన్లో ప్రారంభించారు. సుమారు 4,12,00,000 రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సిద్దిగుంటపాలెం, కల్లూరు, దుగ్గవరం, ముట్టెంబాక, కానేపల్లి, కే కొత్తపాలెం, గొల్లపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరాతో పాటు ప్రత్యేక ఆక్వా ఫీడర్ కూడా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను, ప్రాంతాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజల మన్నులు అందుకుంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ హయాంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈరోజు ముగ్గురం కలిసి కూడా ఈరోజు గవర్నమెంట్ని రన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అనేక విధాల నిధులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి మా మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోడీ గారు లేకుంటే ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందంటే సెంట్రల్లో మోడీ గారి సహాయ సహకారాలు, స్టేట్లో మా ధైర్యవంతుడు, నిజాయితీపరుడు పవన్ గారి సహాయ సహకారాలతో యువనాయకుడు, కాబోయే రోజుల్లో మన హీరో, ఈ రాష్ట్రానికి కాబోయే నాయకుడు మన లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా వాకాడు మండలంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ టైం మా అధికారుల సహాయ సహకారాలతో మా ఈఈ గారు, మా ఏడీఈ గారు, అదే కన్స్ట్రక్షన్ ఏడీఈ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ఆర్డీహెచ్ఎస్ పథకం కింద 1,50,00,000తో ఇక్కడ సబ్స్టేషన్ నుంచి నెల్లిపూడి, వెంగటరెడ్డిపాలెం, సిద్దిగుంటపాలెం, కోనేపల్లి, కల్లూరు, ముట్టింబాక, కొత్తపాలెం, దుగ్గవరం ఈ గ్రామాలకి 24 గంటల కరెంటు ఈరోజు 3-ఫేజ్ ద్వారా అందిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇప్పుడే చెప్పారు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, చాలా అన్యాయంగా ఉంది. ఎవరు కూడా ఇంతవరకు స్పందించేటువంటి కార్యక్రమం లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా. కానీ మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు వాకాడు మండలంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదన్నీ కూడా మా నాయకుల సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క అభివృద్ధి మేరకే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేదానికి ఎక్కడ కూడా సంకోచించలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మరొక 2,50,00,000తో పల్లంపర్తి సబ్స్టేషన్ నుంచి నిడిగుర్తి ఫీడర్కు సంబంధించినటువంటి 30 గ్రామాలకు 24 గంటలు కూడా 3-ఫేజ్ ద్వారా విద్యుత్ అందిస్తున్నామని చెప్పి కూడా నేను ఒకసారి మా పత్రికా మిత్రులకి మీరు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్డీఎస్ పథకం కింద బాలరెడ్డిపాలెం, యుగరాజపట్నం, కొండూరు, వాలిమేడు సబ్స్టేషన్ కింద కూడా ఉన్న గ్రామాలకు కూడా ఈ యొక్క 24 అవర్స్ సంబంధించినటువంటి కరెంటు కూడా ఈరోజు సరఫరా చేస్తున్నాం. మొత్తం మీద దీని విలువ 3 కోట్ల నుంచి 4 కోట్ల ఉందని చెప్పి కూడా నేను అందరికి కూడా ఒకసారి పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి చెప్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గొల్లపాలెం ఇప్పుడే మా పురుషయ్య చెప్పాడు, అలాగే నాయకులు మా మనోజర్ ఉన్నాడు, మా ప్రసాద్ ఉన్నాడు, గొల్లపాలెం లీడర్స్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మోడీ గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి పుణ్యంగా మీ గొల్లపాలెంకి, కాశీపురంకి, నెల్లిపూడికి, ముట్టింబా గ్రామాల్లో ఉన్నటువంటి ఆక్వాకల్చర్ రైతులకు కూడా 12 లక్షలతో ప్రత్యేక ఫీడర్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మరొకసారి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా. అలాగే లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కూడా ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ పథకం కింద 23 ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 1-2 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలంటేనే ఇచ్చే పరిస్థితి లేదు. మా నాయకులు అడిగి మేము చెప్పి
మా నోరు పొందే తప్ప అప్పుడు అధికారులు మాకు స్పందించలా. దాని తర్వాత కూడా స్పందించాం. మేము ఉన్నప్పుడు 4 ఇచ్చాం. ఆ తర్వాత 5 సంవత్సరాల కాలం ఒకటి కూడా ఇచ్చిన దాఖలాలు వేడ. కానీ ఈసారి ఈ యొక్క 19 నెలలకే దాదాపు 23 ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ ఇచ్చామని చెప్పేందుకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే తీర ప్రాంత గ్రామాలకు దాదాపు 53 అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసామని చెప్పి కూడా మేము ఇక్కడ సంతోషంగా చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు విద్యుత్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మంగళ షాపులకి, బార్బర్ షాపులకి 200 యూనిట్లకి ఫ్రీగా ఈరోజు మేము విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పేదానికి కూడా మాకు గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాకాడు గ్రామంలో తిరుపతి జిల్లా నాయుడుపేట R&B గెస్ట్ హౌస్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు, సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కీలివేటి సంజీవయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పరిపాలన చేతకాక గత 2 సంవత్సరాలుగా తిరుమలలో లడ్డూ కల్తీ జరిగిందంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను రోడ్డుపైకి లాగి ఆ వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నారని, సూపర్ 6 అటర్ ఫ్లాప్ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తిరుమల లడ్డూను ఆ వెంకటేశ్వర స్వామిని ఆయుధంగా వాడుకుంటూ పరిపాలన చేస్తున్నారని ఆయన తెలియజేశారు. మరి గోమాంసం యొక్క కొవ్వు కలిసిందని ఇలాంటి అనేక దుర్మార్గమైన మాటలు మాట్లాడి మరి దాంతో మొదలుపెట్టి ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని యొక్క పాలన ఏదైతే చెప్పిన కార్యక్రమాలు చేయట్లేదో దాన్ని దృష్టి మళ్లించేదానికి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు అతి పవిత్రంగా భావించి కొందైనా లడ్డు దొరుకుతుందా, ప్రసాదం దొరుకుతుందా, మా జన్మ ధన్యం అని ఆలోచన చేసేటువంటి లడ్డూని మరి ఆయన తన ప్రచారానికి, దుర్మార్గమైనటువంటి గ్లోబల్ ప్రచారానికి ఒడిగట్టాడు. కారణం ఏంటంటే మరి ఆ రోజు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ గమనించాల్సిందంటే ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది. సెప్టెంబర్లో అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి 3 నెలలకు ముందే మీ ప్రభుత్వంలో వచ్చావు. ఆ రోజు మీరే శ్యామలరావు అనే యువ గారిని చాలా గొప్పగా చేస్తాడు, తిరుమలని ప్రక్షాళన చేస్తాడని శ్యామలరావు గారిని యువగా వేసుకున్నారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే మరి నెయ్యి అడగొస్తే ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని శ్యామలరావు చెప్పడం, దానికి ఒత్తాసగా చంద్రబాబు నాయుడు గారు అనిమల్ పార్ట్ జంతు కొవ్వు కలిగిందని చెప్పడం, దానికి ఒత్తాసగా ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు మరి పంది కొవ్వు కరిగిందని, గోవు మాంసం కొవ్వు కరిగిందని, చేపలు నువ్వు ఇవన్నీ చెప్పేశారు. సరే, ఇన్ని చెప్పిన తర్వాత సిట్ అవుట్ వేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదరణని, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ పేరు తేవాలని, ఆయన యొక్క ప్రభావాన్ని మసకబారించాలని మరి ఒక కమిటీని వేసి ఈ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తీయాలని ప్రయత్నం చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలుసు కాబట్టి ఆనాటి మాజీ టిటిడి బోర్డు అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు ఈ కల్తీలో నిగ్గు తేల్చాలి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ NBKR సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచనల మేరకు లక్సా ఫౌండేషన్ ప్లేస్మెంట్ మేనేజర్ భానుచంద్రారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ భారతి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు నియోజకవర్గంలోని పలు కళాశాల నుంచి నిరుద్యోగ యువత జాబ్ మేళా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్సా ఫౌండేషన్ ప్లేస్మెంట్ మేనేజర్ భానుచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళా కార్యక్రమానికి 17 కంపెనీల వారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ జాబ్ మేళాకు సుమారు 300 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనట్టు తెలిపారు. విద్యా అర్హతలు బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో ప్రతిభను కనబరిచిన వారిని ఎంపిక చేసి విద్యార్హతలు బట్టి ఉద్యోగ అవకాశాలు
అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ అవకాశాన్ని కల్పించిన కళాశాల కరెస్పాండెంట్ నేతురుమల్లి రామ్కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రిలేషన్షిప్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ మరియు బ్రాంచ్ మేనేజర్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ కోసం ఈరోజు వచ్చున్నాము. రిలేషన్షిప్ ఆఫీసర్స్కి వచ్చేసరికి అప్ టు 1.65 lakhs సిటీసీ ఉంటుంది. సీనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్స్కి 3.5 lakhs ఉంటుంది. ఈవేళ ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మెగా జాబ్ మేళాలో భాగంగా మోర్ దాన్ 300+ స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. మరియు ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్ కంప్లీట్ చేశాము. ఈ 17 కంపెనీస్ సంబంధించినట్టు హెచ్ఆర్ మేనేజర్స్ వచ్చి ఇనాగ్రల్ ఫంక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ 17 కంపెనీలు హెచ్ఆర్స్ రకరకాల రూమ్స్లో ఇంటర్వ్యూస్కి వచ్చిన అభ్యర్థులని వాళ్ళ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం కల్లా ఇంటర్వ్యూస్లో బాగా ప్రతిభ చూపించిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. సో ఈరోజు ఎన్బికేఆర్ డిగ్రీ కాలేజ్లో లక్ష ఫౌండేషన్ వారి సహకారంతో డిఫరెంట్ సిటీ కంపెనీస్, చెన్నై బేస్డ్ మా ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, సెమీ ఐటీ కంపెనీస్ కావచ్చు, ఐటీఎస్ బేస్డ్ కంపెనీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, రకరకాల కంపెనీలు 17 కంపెనీలు ఇక్కడికి ఇచ్చేసి డిఫరెంట్ కోర్సెస్లో ఉత్తీర్ణమైనటువంటి క్వాలిఫై అయినటువంటి దాదాపుగా 300 పైన స్టూడెంట్స్ ఈరోజు ఇచ్చేసి ఈ జాబ్ మేళాని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఈ జాబ్ మేళాలో ప్రతి కంపెనీ కూడా మినిమం బేసిక్ శాలరీ 15,000 నుంచి 20,000 దాకా ఇస్తున్నారు పర్ మంత్, ఇంక్లూడింగ్ బెనిఫిట్స్. కొన్ని కంపెనీస్ అయితే మినిమం శాలరీ 3 lakhs పర్ యానం, మ్యాక్సిమం శాలరీ 6 lakhs దాకా ఇస్తున్నారు బ్యాంకింగ్ సెక్టార్లో. డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ అండ్ 10th ఇంటర్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు సిసిటీలో మనకి దగ్గరగా ఉన్న నాయుడుపేట, మేనకూర కావచ్చు, సిసిటీ తడ కావచ్చు, రకరకాల కంపెనీల్లో బేసిక్ శాలరీ 13,000 నుంచి 20,000 లోపు శాలరీతో వాళ్ళు జాబ్ చేసి వాళ్ళ వృత్తిని చేసుకోవచ్చు. ఈ అవకాశంలో చాలామంది ఈ ప్రోగ్రాంలో డిఫరెంట్ కోట ప్రగతి కావచ్చు, ఎన్బికేఆర్ బీటెక్ కావచ్చు, గూరు నారాయణ కావచ్చు, కృష్ణ చైతన్య, డిఫరెంట్ కాలేజ్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి దాదాపుగా 350 దాకా ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అటెండ్ అయి ఉన్నారు. ఇంకా కూడా రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక 100 దాకా దాటే అవకాశం ఉంది. సాయంత్రము 4 గంటలకంతా కూడా ఈ ఇంటర్వ్యూస్లో ఎవరు సక్సెస్ అయ్యారు వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎంతమంది సెలక్షన్, వాళ్ళు ఏ కంపెనీస్కి ఎప్పుడు జాయినింగ్ అవ్వాలని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా సాయంత్రం 4 లోపల కంపెనీ హెచ్ఆర్ అఫీషియల్స్ స్టూడెంట్స్కి వివరిస్తారండి. రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనలో రియల్టర్స్ పాత్ర ఎంతో కీలకమని వివరించారు. నెల్లూరు నగర సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం రియల్టర్స్ ప్రజల మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. రియల్టర్స్ అసోసియేషన్ తరఫున అందరూ కలిసి స్టేట్ కమిటీ ఎన్నుకోవడం, అందరూ కలిసి ఐక్యంగా ఉండడం ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నా. నా నమస్కారాలు. అనేక సమస్యలు తెచ్చారు. నేను వచ్చిన తర్వాత చాలా గట్టిగా తీసుకున్నా. కానీ మీ ఏజెంట్లకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు వీళ్ళు కోరారు రేరా సర్టిఫికేట్ అని. అది లోకేష్ గారు కూడా కలుస్తున్నారు. అది నారాయణ గారి చేతిలో ఉంది. నారాయణ గారితో మాట్లాడుతున్నాను. మీరు కూడా ఒకసారి నారాయణ గారికి మెమోరాండం ఇవ్వండి. నేను కూడా మాట్లాడతాను సార్తో. రేరా సర్టిఫికేట్ కూడా ఉచితంగా ఇచ్చేదానికి నా ప్రయత్నం నేను చేస్తానని కూడా మనం చేస్తాను. అట్లా 6 అంకణాల్లో జరిగేది కాదు. అది 12 అంకణాలు అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఖచ్చితంగా మీకు ఫ్లాట్లు వచ్చే విషయంలో మంత్రి గారు నారాయణ గారితో మాట్లాడి నా కృషి నేను చేస్తానని కూడా నేను 12 అంకణాలు ఉంటే ఒక రకమైన ఇల్లు కట్టగలం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు పడే బాధలు, మీరు చేసేవి అన్నీ నాకు తెలుసు. అమ్మే ఏజెంట్లు మీరు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇది నోడా అప్రూవల్ ఉందా లేదా, ఈయన అప్రూవ్ చేయబోతున్నాడు,
ఎన్ని అడుగులు రోడ్డు అయిపోతున్నాడు, స్తంభాలు అయిపోతున్నాడా, కరెంట్ అయిపోతున్నాడా, కాలువలు అయిపోతున్నాడా లేదా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సురేష్ గారు చెప్పినట్టు ఆ ప్యాటర్న్ తయారు చేసిన దానికి మేము దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. నేను కలెక్టర్ చెప్తాను, జాయింట్ కలెక్టర్ చెప్తాను, ప్యాటర్న్ తయారు చేసి పూర్తిగా కావాలి, అక్కడ ఇవ్వాలి. ప్యాటర్న్ తయారు చేసి ఇవ్వాలి మీకు. మొత్తం ఆ లేఅవుట్లు ఎన్ని ఉన్నాయో ఆ ప్యాటర్న్ కోసమే మేము ఈరోజు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వబోతాం కూడా. ఈరోజు రేపిస్తాం, తప్పకుండా అది కూడా చేస్తాం. మిగతా తప్పటూరు అది చేస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దృష్టికి తెస్తే అది అర్ధరాత్రైనా ఫోన్ చేసినా లేస్తా, ఎప్పుడైనా లేస్తా, ఎప్పుడైనా వస్తా. మీ ప్రాబ్లం తీర్చేదానికి నుడా చైర్మన్గా కాకపోయినా మీ సేనయ్యగా మీతో ఉంటానని చెప్పి తెలియజేస్తూ నేను సలహా తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మీ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరినీ అభినందిస్తూ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 2వ అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హంస వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసి విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభవాన్ని తొలగించి జ్ఞానసిద్ధి బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శ్రీవారిని ఉదయం సుప్రభాత సేవలో హీరో విశ్వక్సేన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో విశ్వక్సేన్తో ఫోటో దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. நல்லதை மட்டுமே எடுத்துக்கொண்டு திறன் வளருமாம். அப்படிப்பட்ட திறனை நமக்கு கொடுக்கும் அந்த ஹம்ச வாகனத்திலே இதோ சரஸ்வதி அலங்காரத்திலே கல்யாண வெங்கடேஸ்வர சுவாமி தூரி ஸ்ரீகந்த திலகம் கர்ணே வஜ்ரகுண்டல சோபிதம் நாசிகாயாம் சுவாசிக எனில் அந்த பகுதி வராக சுவாமியின் ஆட்சியின் கீழ் உள்ளதல்லவா. ஸ்ரீனிவாசர் அங்கு வசிக்க அனுமதிக்கப்பட்டார். மறுபிறவியில் யசோதையாக இருந்த வக்குலா மாதா ஸ்ரீனிவாசனின் பராமரிப்புக்காக நியமிக்கப்பட்டார். அப்படி அமைந்துள்ள கசிவுடைய புன்னகையின் உல்லாசம், அழகிய மூக்கு, கன்னங்களில் பிரகாசிக்கும் மகர குண்டலங்கள், கழுத்தில் ஒளி காப்பதற்காக சாதுனாம் பக்தர்களை விநாசாய அழிப்பதற்காக துஷ்கிருதாம் துஷ்டர்களை தர்மத்தின் கொள்கைகள் அசுரர்களால் எப்போதும் தொல்லைக்கு உள்ளாகப்படும் தனது கலங்கமற்ற பக்தர்களின் மகிழ்ச்சிக்காகவே பகவான் தோன்றுகின்றார். அப்படி அந்த பகவானே வருடாந்திர பிரம்மோற்சவத்தில் இதோ ஸ்ரீ கல்யாண வெங்கடேஸ்வர சுவாமி அன்ன வாகனத்திலே தனது திரு கரங்களில் வீணையை ஏந்தி கொண்டு பவனி வரும் கொண்டிருக்கும் அந்த விளக்குகளால் அலங்கரித்து பகவான் நமக்கு அற்புதமான காட்சியை தந்து கொண்டிருக்கிறார். பகவானுடைய கைங்கரியத்தை செய்வதற்காகவே அதோ அங்கே கலைஞர்கள் அனைவரும் கூட கோலாட்டம், பரதநாட்டியம் போன்ற பட்டனர். எனவே கம்சனை கொல்வதற்காக என்பதை விட தேவகியை காப்பதற்காகவே ஸ்ரீ கிருஷ்ணர் தோன்றினார். ஆனால் இவை இரண்டும் ஒரே சமயத்தில் நடத்தப்பட்டன. எனவேதான் பக்தர்களை விடுவிக்கவும் அப்படி அந்த உலகத்தை காப்பாற்றுவதற்கும் நல்லோரை காப்பாற்றுவதற்கும் கெட்டவர்களை அழித்து நல்லோரை காப்பாற்றி தர்மத்தை நிலைநாட்டுவதற்காக வேதங்களை எல்லாம் வேத நெறிகளை எல்லாம் இந்த உலகத்திலே அழியாமல் காப்பாற்றுவதற்கு என்ன அழகாக கூறுகிறார் அல்லவா. திருவேங்கடமலையில் அன்னமாக அன்று நீ அவதாரம் எடுத்த தேவர்படி அந்த அன்னம் வாகனத்திலே சரஸ்வதி அலங்காரத்திலே ஸ்ரீ கல்யாண வெங்கடேஸ்வர பெருமாள் பவனி வந்து கொண்டிருக்கிறார். திவ்ய மங்கள ஸ்வரூபமாக எம்பெருமான் இந்த பிரம்ம பத்னியாகிய சரஸ்வதி, பாரதி, சாவித்ரி, காயத்ரி என்ற திவ்ய திருநாமங்களை கொண்டு கல்வியின் அடிப்படையாக விளங்கக்கூடிய சரஸ்வதியைப் போல எல்லா சாஸ்திரங்களையும் வேதங்களையும் முக்கியத்துவம் கொடுத்து தொடங்கினாராம். அந்த வம்சாவளியில் வந்தவரான சுவாதி திருநாள் மகாராஜா ஏறக்குறைய 300 ஆண்டுகளுக்கு முன் அரசாண்ட மகாராஜா அனுஷம் திருநாள் தன் நாட்டின் தலைநகரை பத்மநாபபுரத்திலிருந்து நாட்கள் தேவி சரஸ்வதியாகவும், அடுத்த 3 நாட்கள் தேவி லக்ஷ்மியாகவும், கடைசி 3 நாட்கள் துர்க்கையாகவும் வழிபடுகிறாள். இசை நிகழ்ச்சிகள், நடன நிகழ்ச்சிகள், வேத பாராயணம், கிரந்த பூஜை, ஆயுத பூஜை, புராணங்களிலிருந்து உரையாடல்கள் என விமர்சையாக கொண்டாடப்பட்டு வந்த தேவி தோன்றி 2 பகுதியாக இடப்புறம் உள்ளது மகாலட்சுமியாகவும், நாராயணனும் வலப்புறத்தில் இருந்து 2 கரங்கள் தோன்ற நாராயணனும் சொர்க்கத்தில் சொர்க்கலட்சுமி என்றும், மன்னர்களிடம் ராஜ்யலட்சுமி என்றும், இல்லங்களில் கிரகலட்சுமி என்றும் பலவாறு பேர் जय मंगलम शुभ मंगलम पारिजने दिवावने मधुनी गिनी जय मंगलम शुभ मंगलम
பிரம்மோற்சவம் 9 நாட்களும் காலையும் மாலையும் விதவிதமான வாகனங்களில் விதவிதமான அலங்காரத்தில் நாம் பகவானை சேவித்து கொண்டுள்ளோம். அப்படி பெரிய சேஷ வாகனத்தில் சேவித்தால் மனதில் இருக்கும் தீய குணங்கள் விளங்கும், சாத்விகமான குணங்கள் ஏற்படும். சின்ன சேஷ வாகனத்தில் பெருமாளை சேவித்தால் நாக தோஷங்கள் நீங்கும். ஹம்ச வாகனத்தில் பெருமாளை அதிபதி சந்திர பகவான் அல்லவா, மன அழுத்தம் நீங்கி மன நிம்மதி தெளிவு உண்டாகும். முத்துப்பந்தல் வாகனத்திலே சேவித்தால் குளிர்ச்சியான வாழ்வு நிம்மதியான வாழ்வு கிடைக்குமாம். கற்பக விருட்ச வாகனத்திலே சேவித்தால் கேட்ட வரங்களை மட்டுமின்றி கேட்காத வரத்தையும் கொடுக்கும் சக்தி உடையது. கஜ வாகனத்திலே சேவித்தால் ராஜபோகங்கள் மற்றும் செல்வத்தை அளிக்கும். ஹனுமன் வாகனத்தில் சேவித்தால் அஸ்வமேத யாகத்திற்கு இணையான புண்ணியத்தை தரும். இது தீய சக்திகள் நாகதோஷமும் நீங்கும். அப்படி நாமும் கூட இதை ஒவ்வொரு வாகனத்திலும் அந்த விதவிதமான அலங்காரத்தில் பகவான் மற்றும் ஞானத்தின் அழகிய தெய்வமான சரஸ்வதி தேவி, அந்த சரஸ்வதி தேவி அலங்காரத்தில் இருக்கும் ஸ்ரீ கல்யாண வெங்கடேஸ்வர பெருமாளுக்கு கற்பூர மங்கள நீராஜனத்தை சமர்ப்பித்து கொண்டிருக்கிறார் அர்ச்சகர் சுவாமி. இந்து மதத்தில் மிகவும் மதிக்கப்படும் தெய்வங்களில் ஒருவர். அவரது பெயர் సారం என்று. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.